బ్రో మీ మనోహరాబాద్‌లో మరి ఎలక్షన్స్ సెకండ్ విడత 14 జరగబోతున్నాయి. ఎలాంటి పరిస్థితులున్నాయి మీ ఊర్లో? మరి ఎటువంటి డెవలప్‌మెంట్ కోరుకుంటున్నారు? మా గ్రామంలో ప్రజెంట్ పొట్టుల లతా వెంకట్ గౌడ్ గారు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు. గత 20 ఏళ్లుగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి తను. ఇదివరకే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాడు. దీని తర్వాత కూడా కొన్ని సమస్యల పరిష్కారానికి ఇంకా కృషి చేయాల్సి ఉంది. దానికి అద్భుతంగా ఆయన ముందుకొచ్చి తొ చేస్తా అని హామీ ఇచ్చినాడు మా అందరికీ. ఈసారి కుల పెద్దలందరి సహకారం ఆయనకుంది. ఖచ్చితంగా ఆయనని భారీ మెజారిటీతో గెలిపిస్తారని గ్రామ ప్రజలందరం అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈసారి ఆయనను గెలిపించి తీరుతాం. సో, ఆల్రెడీ యూత్ గాబట్టి మీకే చాలా హామీలిచ్చారు. సో, ఎలా ఫీల్ అవుతున్నారు? మరి అవన్నీ కూడా నెరవేర్చే పనిలో ఉంటారా? 100% ఆయన చేస్తాడనే పూర్తి నమ్మకం మాకుంది. ఇదివరకే ఆయన గ్రామంలో ఎవరికైనా చావులు అయినా సరే, పెళ్ళిళ్ళైనా సరే ఆర్థికంగా సపోర్ట్ చేసిండు. దీని తర్వాత కూడా మాకు చేస్తాడనే పూర్తి నమ్మకం మాకుంది. ఖచ్చితంగా యువకులందరం కూడా ఏకమైనాము. కుల పెద్దలందరూ కూడా ఏకమై ఆయనకు పూర్తి మద్దతు ఇస్తున్నాం ఈసారి. ఇంకేమన్నా సమస్యలున్నాయా? వాటి మీద ఏమన్నా ఫోకస్ చేయాలంటారా? ఒకవేళ గెలిచిన తర్వాత? ఇది మండలై దాదాపుగా 10, 15 సంవత్సరాలు అవుతుంది. ఇది వరకు పక్కా భవనాలు లేవు మా గ్రామానికి. పోలీస్ స్టేషన్ ఉంది, మండల ఆఫీస్ ఉంది, హాస్పిటల్ ఇలాంటివి ఉన్నాయి. దానికి పక్కా భవనాలు అయింది. ఇన్ని రోజులు రెంట్‌తోనే నడిపిస్తున్నాం దాన్ని. అదే చెప్పినాము, మనకి ఇన్ని రోజులు అవుతుంది, పక్కా భవనాలు లేవు. ఇవన్నీ ఖచ్చితంగా పక్కా భవనాలు చేపిస్తా అని కూడా హామీ ఇచ్చినాడు. ఎలా ఉందన్న మరి మీ ఊర్లో పరిస్థితి? ఎవరి పేరు వినిపిస్తుంది ఎక్కువగా? ఎవరు గెలిచే అవకాశాలు కనిపిస్తుంది? వాస్తవానికి నిజంగా చెప్పాలంటే భారీ మెజార్ తోటి మన లతా వెంకట్ గారిని గెలిపించబోతున్నాం. దీనికి మేము పక్క ప్రణాళికతో ముందుకు వస్తే వారిని ఎలాగైనా గెలిపించాలని మేము యూత్ అంతా కొట్టుకుంటున్నాం. అంటే ఏంటి కారణాలేంటి? అంటే యూత్కు ఇంతకుముందు చెప్పినట్టు బాబు చెప్పినట్టు పక్క భవనం లేవు, హ్మ్. పోలీస్ స్టేషన్ లేదు కాబట్టి ఇప్పుడు అది తెలుస్తున్నాం. హ్మ్. దానికి వారు ఎలాగైనా కృషి చేసి దాన్ని భవనం నిర్మించి ఇస్తారని మాకు హామీ ఇస్తారు. ఓకే. సో, లాస్ట్ పాలన ఎలా ఉండింది? మరి ఇప్పుడు దానికన్నా భిన్నంగా ఉంటుందని అనుకుంటున్నారా? ఇంతకుముందు చివరిసారిగా పోటీ చేసిన మైపాల్ రెడ్డి గారు కూడా వారు కూడా హ్మ్. మంచిగా ఇంతకుముందు పక్క భవనం లేకుండా ఇప్పుడు కొత్త భవనం ఇచ్చారు. హ్మ్. పంచాయతీ హ్మ్. మాకు సంతోషంగా ఉంది. హ్మ్. గ్రంథాలయం కూడా వారు కట్టించారు. హ్మ్. సో, ఇంకా ఎటువంటి డెవలప్‌మెంట్ మీరు కోరుకుంటున్నారు మీ ఊర్లో? అంటే మీ ఊరు గురించి అంటే మీకే బాగా తెలుసు కాబట్టి. ఉద్యోగం చాలా మందికి ఇస్తున్నారు కాబట్టి మన లతా వెంకన్న గారు యువకులకు మంచి అది సర్టిఫికెట్లు కానీ బీడింగ్ కానివ్వండి చేసిన మాకు హామీ ఇచ్చారు. హ్మ్. సో, కంపల్సరీగా సంబంధించినవి అవి కూడా ఉన్నాయి. కొద్ది ఖాళీ స్థలం చూపించి దానికి మనకు హ్మ్. గా క్రీడా మైదానం ఏర్పాటు చేస్తారని మాకు హామీ ఇచ్చారు. సో, ఇంకా ఏ సమస్యల మీద ఫోకస్ చేయాలంటారు? ఇంకా మీ ఊర్లో ఎటువంటివి ఉన్నాయి? ప్రాబ్లమ్స్. ప్రస్తుతానికి ఉద్యోగ అవకాశాలే మెయిన్‌గా వాళ్ళకి ఉద్యోగ అంతే అవకాశాలు. యువతకు సో, ఇన్నాళ్ళు ఎలా ఉండేది? ఉద్యోగ ఇండస్ట్రియల్ ఏరియా అవకాశాలు. కదా, మాదంతా ఇండస్ట్రియల్ ఏరియా కదా, చాలా మంది యువకులు ఉన్నారు ఇక్కడ గ్రామంలో. కాబట్టి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరడం జరిగింది. 100% చేస్తా అని మాకు హామీ ఇవ్వడం జరిగింది అన్నగారు. సో, ఈసారి కంపల్సరీగా భిన్నంగా ఉంటుందనుకుంటున్నారా? చాలా భిన్నంగా ఉంటది. తప్పకుండా వారిని భారీ మెజార్టీతో గెలిపిసి మేము వారిని ఎలాగైనా సర్పంచ్ చూసామని మేము అనుకుంటున్నాం.